హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేనైతే ఇండియన్ మ్యాచ్ 3Dలో చూడొచ్చు. నేనైతే కార్ ఆర్జీబీ పెట్టాను కానీ చూడొచ్చు. నేనైతే కారు నుంచి అదే జంప్ అయితే కొట్టాను. చూడొచ్చు. ఇది చేయాలంటే మీరు గన్ సింబల్ పక్కన వీడియో సింబల్ ఉంటుందా, దాని పక్కన 4 చుక్క, అదే 1 2 3 4 5 6 చుక్కలు ఉంటాయి. 6 చుక్కల మీద ఒక్కసారి నొక్కండి, కాల్ చేస్తుంది. అన్నీ ఇదే ఫన్ టైం కోసం వాడుకోవచ్చు. మీకు తెలిసి ఉంటుంది కోసికా నింజా H2R ఎంత స్పీడ్ డెవలప్ చేస్తుందో. దానికంటే తుక్కు ఓడించే బైక్ అయితే నేను నడుపుతున్నా ఇండియన్ మ్యాచ్ 3Dలో. ఫస్ట్ ఇది జబ్ చేస్తుంది కూడా, అదే గుర్తుపోయింది. తుక్కు ఓడించే మీడైతే ఫ్రంట్ ఉంటాడు, డోర్ నిన్న లేపడి చూడతాడు. ఫస్ట్ ఫోన్లో 4444 డైల్ చేయాలి. Roblox just added a new feature, guys. First person camera. Oh my goodness, dude. Look at that. You can see his front when he puts it out. See his big ass arms. God damn, they big. But anyways, first person is here. Roblox really stepping up these days, dude. ఫస్ట్ మనం బ్యాక్ మనీ ఇండియన్ మ్యాచ్ 3D ఓపెన్ చేయాలి. ఓకే, చూడొచ్చు. ఇదైతే స్పాన్ కోబ్రా బైక్. చూడొచ్చు. కోసికా నింజా స్పీడ్ అయితే 250. చూడొచ్చు. జీ స్పీడ్ చూపిస్తా. పికప్ మామూలు లేదు, ఒకేసారి పికప్ మామూలు దాటిపోయింది కూడా. చూడొచ్చు. పికప్ మామూలు ఇది. నేను రైల్వే స్టేషన్ అప్పుడు ట్రాక్ మీద వాడుతున్నా, స్పీడ్ పోతుంది. కోసిక నుంచి దాటిపోయింది. ఎట్లయినా సరే కోసిక నుంచి వాడుతుంటే ఫీలింగ్ మామూలు ఉండదు. అనగానే కోసిక నుంచి స్పీడ్ ఉన్న అనిపిస్తుంది. కానీ కోబ్రా బైక్ చాలా స్పీడు. 76 77 ఇంకా 78 పెద్ద హెడ్ షాట్. చూసారా, ఎంత పెద్ద గట్టిగా తాగినా సరే హెల్త్ పోలే. దేనికోసం నెంబర్ మర్చిపోయినా. సో సాడ్. ఆ నెంబరు ఎంత 2189 అనుకుంటా. ఓకే, 2189 ఇది కాదు మనకు కావాల్సింది. ల్యామ్సాన్ ఏదో వచ్చింది. దీంట్లో అయితే మన ఫొటోస్ దాని మీద పోతే RGB అని ఉంటుంది, దాని మీద కొట్టండి ఒకసారి అంతే. కారు అసలుకి మారిపోయింది. ఇంకా కారు ఒక నిమిషం అండి. మన దగ్గర షోరూమ్ ఉంది, అక్కడ షోరూంలో మీకు చూపిస్తాను. దీనికోసం ఆర్మీ బేస్ నుంచి సూటిగా పోవాలి. స్పీడ్కి పోతే బీచ్ వచ్చింది, ఇంకా స్పీడ్కి పోతూనే ఉండాలా. పోతూ ఉంటే ఇక్కడ ఒకసారి స్టంట్ కొట్టినా అన్ని ఇట్లా రివర్స్ తీసుకోవాలి. దాని తర్వాత కాస్త ముందుకు వెళ్తే గరాజ్ మన కార్లో చూపించాలి. అప్పుడు ఇంకా వచ్చేసింది నా షోరూమ్. బయట కార్లు పెట్టాము. షోరూమ్ అంటే ఎలా ఉంటుంది చెప్పండి మీరే. ఇదిగా మన షోరూమ్. ఇక్కడ మనం కార్లు పార్కింగ్ చేస్తున్నాం. ఇప్పుడు మనకి కోసిక ఒక
ఒకసారి కోయిసికా నింజా పేరు బండి కొడతామండి. कोइसिका निंजा 3000। बात है उस समय की जब मैं सिर्फ टीवी पे क्रिकेट देखा करता था। లాడ్ వచ్చినప్పుడు ఇట్లా వేసేస్తే అయిపోయింది. కోయిసికా H2R, కోయిసికా నింజా H2R అట్లా అంటాను. మళ్ళీ 4444. ఇప్పుడు కార్స్లో నెంబరు 800 బుగాటి. ఇదేంది మీకు కూడా ఎక్కడ ల్యాండ్ అయిందో, ఆడికి పోయి ల్యాండ్ అయింది. ఆడున్నే ఏమో యూజ్ ఉండదు కాబట్టి మన చేద్దాం. ఓ మై గాడ్ స్మోక్. మనీ 800 కొడదాం. ఇటు పక్కకు వచ్చి ఓకే బుగాటి వచ్చింది. బుగాటి V2 ఇంట్లో కూడా RGB పెడదాం. నాకు RGB అంటే ఇష్టం, భలే వస్తుంది. దీంట్లో ఇప్పుడు మనం కోసికా నింజా హై స్పీడ్ టెస్ట్ చేస్తాం. వందలు 240 250 హై స్పీడ్. ఇది మీరు చూడొచ్చు. కాకపోతే ఇప్పుడు కోబ్రా బండికి అయితే RGB పెట్టలేము, ఫిక్స్డ్ కలర్. మీకు తెలిసిందే కదా స్పోర్ట్స్లో ఏది బెస్ట్ బుగాటి కార్స్లో, దానికి వదిలేసి పెట్టిన. ఇప్పుడు కలిసేది కచ్చా కోబ్రా బైకే చూడొచ్చు. దాటిపోయింది, అయిపోయి 8 లాస్ట్ స్పీడ్. కాస్త దూరం వస్తుంది. లాస్ట్ స్పీడ్. ఇప్పుడు మనం రూట్ మర్చిపోయినాం, ఏం కాదు. ముందు ఏమొచ్చినా సరే ఎక్కిపోయింది. గ్యాస్ నాకైతే ఇన్ఫినిటీ వెళ్తుంది కాబట్టి బండి నుంచి కింద పడినా ఏం కాదు. ఈ పాడుకున్నారు. ఓకే మనం గుజ్జినోడు పోయి ఆడబడ్డాడు. వెనకాల పెడితే ఎలక్ట్రిక్ బైక్ లాగా ఉంటుంది. ఊటికి పోదు, ఏమొచ్చింది కూడా తెలియదు. నాకేం కనిపించట్లేదు. ఇదేం మాకు బైక్ లెన్స్ మాకు లాగా వచ్చేసింది. ఇప్పుడు మనం బుగాటి టెస్ట్ చేయాలి. చూడాలా? నేనైతే ప్రూఫ్ చూపిస్తున్నా. నాకు బుగాటి స్పీడ్ తెలియదు. నాకు ఇప్పటికైతే చాలా లో స్పీడ్ ఉంటుంది.
ఉంటుంది అనుకుంటా 200 30 50 60 70 హైలో 270 అది వచ్చిన సరే రూట్ మర్చిపోతా అలా చూడొచ్చు దొరికింది ఇది ఆట 270 ఈ కార్ చూస్తుంటే మామూలు లేదు అక్కడ ఆర్జీబీ లైట్స్తో నాకైతే ఇక్కడ ఆర్జీబీ లైట్స్ అంటే మామూలు ఉండదు అరే రెండు 270 బోల్తా పడితే మన జేసీబీ చేయాల్సి వస్తుంది అది గేమ్లో ఎవడన్నా కొంటాడా నా డౌట్ పార్కింగ్ చేస్తా పాత ఇంకా సామాన్లు కొంటా అంటే కాస్ట్లీ బైక్స్ రిచ్ వాళ్ళు ఎట్లా అంటారేమో వామ్మో బైక్స్ జస్ట్ అట్లా పెట్టా ఎవడు కొంటాడు చూద్దాం కొన్నారు ఎంపీసీ అసలు కొన్నాడు ఎంపీసీ అంటే పక్క వాళ్ళు ఉంటారు కదా పబ్లిక్ వాళ్ళు గేమ్లో ఎంపీసీ అంటారు ఇక్కడికే జుర్రు జుర్రు ఉంటుంది ఓకే ఏం కదా పాత సామాన్కి వచ్చేసింది ఇప్పుడు కాబట్టి నేను కొంచెం ముందు పెట్టాలి అది ఏమైనా పడతాం మా పాత హెలికాప్టర్ పడదాం హెలికాప్టర్ కోసం 8,000 తయారు చేయాలి మధ్యలో యాడస్ పెట్టుకో అంటే మధ్యలో యాడ్ చేస్తాం బయటికి పోతా బడివి నొక్కుడింగ్స్ అంతే హెలికాప్టర్ స్పాన్ హెలికాప్టర్ ఇంకా నిమిషం దీనికి లైట్స్ లేవా పర్లే ఒక్క నిమిషం కార్ బొమ్మ పెట్టిందండి హెలికాప్టర్కి మా హెలికాప్టర్ ఎక్కడ కాదు పైన ల్యాండ్ చేయాలి
తీసుకున్నాం మన అంగులు టైల్స్ చేస్తా ఏం రాలే యాంగల్ మనకి ఇన్ఫిల్ట్ వెళ్తుంది తక్కువ అవుతుంది దీనికోసం ఒకటి రైల్ చేయాలి మూడేనా మూడు ఒకటి స్పాడిల్ ఓషెట్ మ్యాన్ ఒకటి ఓకే వచ్చేసాం ఒక్క నిమిషం ఏదో తక్కువ అవుతుంది అయిపోయింది దీనికోసం 6 3 ఇంతేనా ఓకే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 అట్లయితే కామెంట్ చేసుకుంటాం ఇష్టమని శుక్రవారం పౌర్ణమే బాగుండే సర్లే ఇంకా రెండు హెలికాప్టర్లు 1 2 3 4 అయినాయి తీసిస్తే పాయ్ మన హెలికాప్టర్ వచ్చేసారు ఓకే ఈ సైకిల్ పైనే ఉందా మమ్మీ గారు సైకిల్ పైనే ఉంది ఓకే ఇదేంది ఈ కంటే కింద వస్తుంది దాకింత నా స్టూడియోకి వచ్చి కింద ఓకే తిరుగుతుంది ఓ మై గాడ్ ల్యాండింగ్ గేర్ ఓ అంకోల్ ఎవరైనా హెలికాప్టర్ ల్యాండ్ చేసేవాడిని పిలవండి పైలట్ పిలవాలి ఏదో పైలట్ పిలవండి ఓకే 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 ఓకే